విధంగా మనం చెప్పొచ్చు. రైట్ రవి, మనతో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ బాబు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి. అంటే గత కొంతకాలంగా పురంధేశ్వరి బీజేపీలో ఒక కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమె భర్త వచ్చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. కుమారుడు పర్చూర్ నుంచి పోటీ చేయబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ భేటీ మొత్తం అంతటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ స్పందన ఏంటి దీనిపై? గత కొంతకాలంగా కూడా ఈ పురంధరేశ్వరి గారి కొడుకు వైసీపీలోకి వెళ్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే గాని ఆమె మాత్రం ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి ఆమె పైన ఆ రకమైనటువంటి ఈ కూడా ఎప్పుడు రాలేదు. పైగా వెంకటేశ్వరరావు గారు ఈ తూరు ఈమె బీజేపీలోకి వచ్చిన 2014 తర్వాత కూడా వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు కూడా ఆయన బీజేపీలో యాక్టివ్ గా లేరు. ఆయన ఏ పార్టీలోనూ లేరేమో, బట్ బీజేపీలో అయితే లేరు. కాబట్టి ఈ కారణాలతో అదేంటి ఆయన ఒక వ్యక్తిగత నిర్ణయం ఆయన తీసుకున్నప్పటికి కూడా ఈమె మాత్రం బీజేపీలోనే కొనసాగుతుందని నా పూర్తి నమ్మకం. పైగా ఆమెకి ఇవాళ కేంద్రంలో ఆఫీస్ బేరర్స్ అంటే మహిళా మోర్చాకి మొత్తానికి ఇన్ఛార్జి, దేశం మొత్తానికి చాలా పెద్ద పోస్టు. అదేవిధంగా మొన్న ఎయిర్ ఇండియా దీనిలో కూడా డైరెక్టర్ గా కూడా నామినేట్ అయ్యి ఉన్నారు. ఆమెకు చాలా అధ్యక్షుడి దగ్గర, అమిత్ షా గారి దగ్గర ఆమెకు చాలా దగ్గర అంటే చాలా అభిమానం, ప్రత్యేకమైన అభిమానం, గుర్తింపు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఆమె బీజేపీ నుంచి వెళ్తుంది అని నేనైతే అనుకోను. అది ఒక్కొక్కసారి అక్కడ రాజకీయ కారణాలు చంద్రబాబు నాయుడు గారికి, వెంకటేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఏదన్నా పర్సనల్ దీనివల్ల, ఇంకొక లేకపోతే కొడుకు దీనివల్ల అటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. కానీ ఈమె మాత్రం బీజేపీలోనే తప్పకుండా కొనసాగుతుంది. రైట్, అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు రెండు వేరు పార్టీలో ఉండడం కన్నా భర్త వెనకే పురంధేశ్వరి వెళ్తారు అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏమంటారు? ఇప్పుడు ఒకప్పుడు కృపలాని, సుచేత కృపలాని చెరొక పార్టీలో ఉండేవారు. కేరళలో గౌరీ అమ్మ భర్త చెరొక పార్టీలో ఉండేవారు. కాబట్టి ఒక్కొక్క చోట చెరొక పార్టీలో ఉండటం పూర్తి అసహజం ఏమీ కాదు. కాబట్టి నేనైతే తప్పకుండా ఆమె బీజేపీ, ఎందుకంటే ఆమె బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా నమ్మింది. ఆమె మరి ఎప్పటి నుంచో ఉన్న మాకంటే కూడా ఆ సిద్ధాంతాల గురించి ఎక్కువగా మాట్లాడగలిగే, చాలా గట్టిగా కూడా మాట్లాడగలిగే పరిస్థితుల్లో అంత అవగాహన చేసుకుని ఉంది. కాబట్టి ఆమె అట్లా వెళ్తుందని అనుకోను. కాబట్టి కుటుంబంలో ఒక్కోసారి అట్లా రెండు రకాలు కూడా ఉండొచ్చు. ఇవి మాత్రం బీజేపీలోనే ఉంటుంది. రైట్, ఓకే అండి. రైట్, ఓకే. ఇదే విషయంపై మరింత